అమరావతి రాజధానికి సంబంధించి టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఒక గొప్ప వరం అని చెప్తా ఉన్నారండి. ఇప్పుడు మనం దాని విషయం పూర్తిగా తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం అయితే అమరావతి రాజధానికి సంబంధించి మరొక ప్రతిష్టాత్మక సంస్థ రాబోతా ఉందని చెప్తాందండి. ఆ సంస్థ ఏదో కాదు, టాటా సంస్థకు సంబంధించినటువంటి ఇన్నోవేషన్ హబ్ అన్నమాట. మనం చెప్పుకోదలిస్తే సహజంగా ఇండస్ట్రియల్ పెట్టే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ అనేది ఉంటుందండి. చదువుకున్న వ్యక్తులు ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్లి జాబ్ అడిగితే నీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందని అడిగే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్న దానికి ఇండస్ట్రీలో అక్కడ ఉండేదానికి చాలా పెద్ద గ్యాప్ అయితే ఉందనుకోవాలి. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ను ఫిల్ చేయడం కోసంగా ప్రత్యేకించి మన అమరావతి రాజధానిలో మాత్రమే, అది కూడా మంగళగిరికి అతి సమీపాన మయూరి టెక్ పార్క్ బిల్డింగ్ లో 53,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కంపెనీ వారి ఇన్నోవేషన్ హబ్ రాబోతోంది. అయితే ఈ హబ్ రాబోతోంది ఏంటి, దీని వల్ల లాభాలు ఉపయోగము చదువుకున్న వాళ్ళకి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ఒక రకంగా R&D అని చెప్పొచ్చు, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని దీన్ని పరిగణించవచ్చు. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు గాని, టెక్నికల్ గా చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వారికి వచ్చేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ ని పరిశ్రమలుగా మలుచుకోవడం కోసమైతే వారికి ఏ టెక్నాలజీ అవసరమైందో ఆ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేదానికోసం యంత్ర పరికరాల నుంచి వాళ్ళకు వచ్చిన ఐడియా మీద అనుభవజ్ఞులతో చర్చలు పెట్టడం, వాళ్ళకు వచ్చిన ఐడియాలో అనుమానాలు ఏమైనా ఉంటే మేధావులతో చర్చించడం, ఐఐటి ప్రొఫెసర్లతో సిట్టింగ్ వేసి చర్చించడం, అది గాని సక్సెస్ అయితే దాన్ని పరిశ్రమగా అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నాలు చేయడం, అది సక్సెస్ అయిన పిమ్మట పెట్టుబడులు సమకూర్చడం కూడా ఈ యొక్క టాటా ఇన్నోవేషన్ హబ్ చేసే పని అని చెప్తా ఉన్నారండి. కేవలం ఈ మంగళగిరి సమీపంలోనే టాటా ఇన్నోవేషన్ హబ్ ఉండడమే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖపట్నం, రాజమండ్రి నగరం, ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నట్టుగా మంగళగిరిలోని అమరావతిలో, తిరుపతి, అనంతపూర్ లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాలుగా పనిచేయబోతా ఉంది. ప్రతి సంవత్సరము 1,00,000 మంది విద్యార్థులకు తక్కువ లేకుండా నైపుణ్య విద్యను అందించడానికి ఇండస్ట్రీకి ఏ విధంగా అవసరమో ఉంటుందో ఆ విధంగా తయారు చేయడం కోసం, యువతని తీర్చిదిద్దడం కోసం, ఇక ఎవరైతే విద్యార్థులు స్వయంగా వారి ఐడియాస్ ఉంటాయో స్టార్టప్లు పెట్టడానికి ముందుకొస్తారో ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ప్రస్తుతం రాష్ట్రంలోను పక్క రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఐటీ కంపెనీలతో కూడా కలిసి పని చేయబోతా ఉన్నట్టు సమాచారం. అటు పక్క రాష్ట్రం తమిళనాడులోని చెన్నై ఐఐటి హబ్ తో కలిసి పని చేయబోతా ఉంది. తిరుపతిలో ఉన్నటువంటి ఐఐటి ప్రొఫెసర్లతో కూడా కలిసి పని చేయబోతా ఉంది. ఎవరైనా PhD చేసే విద్యార్థులను కూడా గైడ్ చేయడం కోసం సిద్ధం కాబోతా ఉన్నారు. ఈ ఇన్నోవేషన్ హబ్ లో రీసెర్చ్ చేయడానికి ఏ పరికరాలు అయితే అవసరం అవుతాయో ఆ పరికరాలన్నింటినీ ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ వారు అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. విద్యార్థులకి ఇది ఖచ్చితంగా వరమని చెప్పక తప్పదు. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి ఇన్నోవేషన్ హబ్ పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం మన రాష్ట్రంలోనే మొదటిసారి అని చెప్పుకోవాలి. రాబోయే 30 రోజుల్లో ఈ ఇన్నోవేషన్ వెబ్ ద్వారా విద్యార్థులు మంచి మంచి ఐడియాస్ తో పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించే అవకాశం ఉంది. ఇలాగా పుట్టిన సంస్థలే ఓయో దానికి అనుకూలమైనవి చాలా ఉన్నాయనుకోండి. ఇలాంటివన్నీ లక్షలాది మందికి, జొమాటో, ఓలో లక్షలాది మందికి ఇప్పుడు ఉపాధి కల్పిస్తా ఉన్నాయి. ఒక ఐడియా సక్సెస్ అయితే గనక 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు కల్పన ఏర్పాటు చేయడం సులభం అవుతుంది. అందువలన టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఈ రోజు మన పునాది పడింది. ప్రారంభం కూడా అది కొద్ది రోజుల్లో కాబోతా ఉన్నట్టు సమాచారం. హబ్ ఓపెన్ చేయడానికి అయితే కొత్తగా బిల్డింగ్ నిర్మించి దాన్ని ఓపెన్ చేయాలంటే 3 సంవత్సరాలు సమయం పడుతుంది కనుక అందువలన ప్రస్తుతానికి ఇప్పటికే ఉన్నటువంటి ఒక పెద్ద భవనాన్ని అందులో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజే మన ముందుకు రాబోతా ఉంది. ఈ ఇన్నోవేషన్ హబ్ అనేది ఎలాంటి ఇన్నోవేషన్ రాబోతా ఉన్నాయి రాబోయే రోజుల్లో అని వివరాలు మనకు పూర్తి స్థాయిలో తెలియగానే మళ్ళీ మన వీడియోలో కలుద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.